మూత పెట్టకుండా ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి. ఇలా టమాటా ఇంకా చింతపండు అంతా కూడా దగ్గరికి గుజ్జుగా అయిపోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్యాన్ని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారం వేసుకోండి. కప్స్లో కనుక చూసుకున్నట్లయితే 1/2 కప్పు దాకా ఉప్పు, 1/2 కప్పు దాకా కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పొట్టు ఒలిచి పెట్టుకున్న 1/2 కప్పు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. గ్రామ్స్లో కనుక చూసుకున్నట్లయితే 40 to 50 గ్రామ్స్ దాకా ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతి పిండి, 2 టీ స్పూన్ల ఆవపిండి వేసుకోవాలి. ఈ మెంతుల్ని అలాగే ఆవాల్ని కూడా దోరగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా